నిజాంపేటలోని ఇందిరమ్మ ఇళ్ల వారు తమపై పక్కనే ఉన్న బాలాజీ హిల్స్ వారు దౌర్జన్యం చేస్తున్నారని ఆందోళనకు దిగారు. నిజాంపేటలో ఎక్కడ లేని విధంగా ఇందిరమ్మ ఇళ్లలో 30 ఫీట్ల రోడ్లు ఉన్నాయని, కానీ వాటిని మరింత వెడల్పు చేసి మాకు దారి ఇవ్వాలంటూ గొడవలు చేస్తున్నారని, రోడ్లపై సెల్లార్లు ఏర్పాటు చేసుకుని అనుమతులు లేని అంతస్తులు కట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. మమ్మల్ని ఇబ్బందులు పెడితే సహించబోమని ఇందిరమ్మ ఇళ్ల కాలనీ నివాసులు మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేము గత 15 సంవత్సరాల నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఇందిరమ్మ కాలనీలో నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నామండి. ఈ 2-3 సంవత్సరాల నుంచి బాలాజీ హిల్స్ కాలనీ వాళ్ళు కావాలని మా మీద నెపం వేసి మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు. మా మీద హైకోర్టు దాకా కూడా వెళ్ళారని మాకు తెలిసింది. మేము వాళ్ళ మీద ఒక కంప్లైంట్ కూడా మేము ఎప్పుడు కూడా వాళ్ళ మీద మేమేం చేయలేదు. కానీ మా ఇల్లుకి కూలి చేస్తామనో, లేకపోతే మా పేదవాళ్ళం ఇది కడుపు కొట్టుకోవాలనో, లేకపోతే మేము ఏ రోజుకి ఆ రోజు కష్టపడి తెచ్చుకునే వాళ్ళం. మాకు ఎవరి మీద పగలేదు. వాళ్ళు 30 ఫీట్లు రోడ్డు కావాలంటున్నారు. ఈ అప్రోచ్ రోడ్ ఇది 200 ఫీట్లు రోడ్డుకి కంప్లైంట్ పెడితేనే 4 సంవత్సరాల నుంచి ఏం చేయలేకపోయింది. నిజాంపేట మెయిన్ రోడ్ అంతా జామ్ అవుతుంది. కానీ ఆ సమస్యను పరిష్కారం చేయకుండా ఈ సబ్వే రోడ్లో నుంచి వెళ్ళే వాహనాలని మొత్తం డైవర్షన్ పెట్టాం. దీన్ని బాచుపల్లికి అప్రోచ్ రోడ్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. 30 ఫీట్ల రోడ్డు అంటున్నారు. వాళ్ళ సెల్లార్లు కానీ వాళ్ళ అన్ని పైకే ఉన్నాయి. రోడ్డుకి కనీసం అక్కడ 10 ఫీట్లు కూడా లేదు. మాకు గవర్నమెంట్ వేసింది 18 ఫీట్లు. ఆ 18 ఫీట్ల రోడ్డు ఇప్పుడు కూడా అలాగే ఉంచాం. మేము ఏమి 18 ఫీట్లు ఒక్క ఫీటు కూడా మేము రోడ్డు మీదకి రాలేదు. కావాలని మా మీద పగపెట్టి 2 రోడ్లు అక్కడ బ్లాక్ చేశారు. అక్బర్ గారని ముస్లిం ఆయన ఏ ఉద్దేశంతో చేశాడో తెలియదు, కానీ ఆ రోడ్లు 3 రోడ్లు బ్లాక్ చేసి, ఒక ఆయన అయితే పెద్ద మనిషి వినాయక మంటపం కట్టాడు. ఒక ఆయన అయితే పర్మిషన్ లేకుండానే 6 ఫ్లోర్లు 7 ఫ్లోర్లు పెట్టుకున్నారు, కట్టారు. వాళ్ళని ఇప్పుడు వరకు రీసెంట్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే మేము ఇక్కడ ఉన్నాము. ట్రాఫిక్ రోడ్డు కావాలి, నాకు 30 ఫీట్ల రోడ్డు కావాలి, 40 ఫీట్ల రోడ్డు కావాలంటే ఆ రోడ్డు రాదు. ఎట్టొస్తుంది? మీరు కేటీఆర్ కాలనీ వాళ్ళు కింది వరకు రోడ్లు చూడండి. ఆ రోడ్డు ఎంత వరకు ఉంటుందో అంతవరకు మా రోడ్డు తీసుకోండి. అవసరమైతే మా ఇల్లు అడ్డం వచ్చినా తీసేస్తాం. ఆ కింది నుంచి వస్తున్నా మాకు తీస్తాం, లేకుంటే తీయం రోడ్డు. మరి డ్రైనేజీ నీకు గవర్నమెంట్ నుంచి నువ్వు ప్రైవేట్ లో డ్రైనేజ్ కలుపుకున్నావు, మేము వదిలేసాం పోనీలని. మరి నీళ్ళ అంటే గవర్నమెంట్ కి సంబంధించింది, ఇళ్ల నుంచి కలుపుకున్నావు. ప్రతి ఒక్కటి మా లేబర్ జనాల నుంచే పోద్ది. మీ లేబర్ వాళ్ళ గవర్నమెంట్ వాడు మరి ఇక్కడ కట్టేటప్పుడు ఏం చేశారు? మీరు ఇక్కడ కట్టొద్దని నువ్వు బంధించాల్సింది, రాకుంటున్నావు. మరి నువ్వు కట్టకుండా నువ్వు మమ్మల్ని కట్టించుకొని మేము వచ్చాక నువ్వు బాగా చేసుకున్నాక మమ్మల్ని మీద కంప్లైంట్ ఇస్తాం. మేము కష్టం చేసుకునేటోళ్ళం, సామాన్లు అమ్ముకునేటోళ్ళం, కూలి పనులకు పోయేటోళ్ళం. ఇది మాకు సంబంధించిన రోడ్ అన్న. ఇది గవర్నమెంట్ కట్టిన రోడ్డు. వాళ్ళకి అసలు సంబంధమే లేదు. ఈ రోడ్డుకి వాళ్ళకి సంబంధం లేదు. అయినా మేము అబ్జెక్షన్ చెప్పలేదన్న. ఆ రోడ్డుకి ఏం అడ్డం కూడా పెట్టట్లేదు. కానీ మాకు మాత్రము వాళ్ళకి ఉన్న రోడ్డు చిన్నది, మా రోడే ఇంకా పెద్దది. కానీ మా రోడ్డుకే అడ్డం పడుతుండ్రు వాళ్ళు. వాళ్ళకి అసలు సంబంధం లేని రోడ్ ఇది. మా రోడ్డు మీద వాళ్ళకి ఏం అధికారం ఉందన్న చెప్పండి. ఇప్పటి వరకు కాలనీ వాళ్ళు మేము కలిసి ఉందామని అనుకున్నాం, కానీ వాళ్ళు ఇప్పుడు మా మీద పెద్ద ఇష్యూ చేశారు. రోడ్డు 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 అంటున్నారు. ఆ చివరి నుండి ఈ చివరి వరకు కూడా రోడ్ అంతే ఉంది. మా వాళ్ళు ఏంటంటే కొంచెం ముందుకు వచ్చి కొంచెం ఏదో అమ్ముకోవడమో చేయడమో బతుకు గురించి చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు పని చేయలేరు బయటికి వెళ్ళి. అందు గురించి కొంచెం ముసలి వాళ్ళు ఉండి ఏదో చేసుకుంటున్నందుకు ఇప్పుడు అవి తీసేయాలని అంటున్నారు. మా రోడ్ల పై నుంచి మా పిల్లలు రోడ్డు మీదకి వచ్చే సమస్య కూడా లేదు. రోడ్లు కానీ